హాయ్ అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ప్రిపరేషన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను. ఎందుకు అనంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఎగ్జామ్స్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారు. బట్ సరైన గైడెన్స్ లో అవ్వరు. ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వాలనేది నా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశము. ఎందుకు అని అంటే ఎవరైతే వాళ్ళ గోల్ ని రీచ్ అవ్వాలనుకుంటారో చాలా మంది పూర్ పీపుల్ ఉంటారు. కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళలేక, ఎలా చదవాలో తెలియక, బిగినర్స్ మిస్టేక్స్ అనేవి చాలా ఉంటాయి. సో అవన్నీ ఎలా క్రాక్ చేయాలనేవి మన ఛానల్ ని ఫాలో అయితే మాత్రం కంప్లీట్ గా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన వీడియోస్ కి రీచ్ వస్తుంది. ప్లస్ మనకి మంచి మంచి వీడియోస్ అనేవి ఆ, రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా టాపిక్ లోకి వెళ్లే ముందు ప్రిపరేషన్ ప్రిపరేషన్ అంటే ఏంటి, దానికోసం షెడ్యూల్ ఉండాలా అని చాలా మంది అనుకుంటారు. జస్ట్ బిఫోర్ 1 మంత్ కొంతమంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదు 15 days బిఫోర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది చాలా రాంగ్. ప్రిపరేషన్ అనేది కంపల్సరీ 6 to 8 months ప్రణాళిక అనేది చాలా అవసరం. 6 to 8 months ఎలా పాసిబుల్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. 6 to 8 months అంటేనే సఫిషియంట్ టైమింగ్ అనమాట. మనం ఏ షెడ్యూల్ అయినా సరే, ఒక్క పోస్ట్ ఉన్నా సరే ఆ పోస్ట్ మనకి వస్తుంది అనే లెవెల్లో మనం ప్రిపేర్ అవుతాం అనమాట, ఇంత టైం డ్యూరేషన్ పెట్టుకుంటే. సో ఎలా చేయాలి, ఎలా మనం 6 months ప్లాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 24 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 24 సబ్జెక్ట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, టైం టేబుల్ చేయాలి. ఏ షెడ్యూల్ కైనా ప్రణాళికకైనా టైం టేబుల్ అనేది ఉంటుంది. అందుకే మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం టేబుల్ 24 hours, 24 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. 24 సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నాను. ఒక సబ్జెక్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ 24 సబ్జెక్ట్లో ఫస్ట్ 3 months మనము ఎన్ని కవర్ చేయగలుగుతున్నాం, ఎలా షెడ్యూల్ చేయగలుగుతున్నాం అనేది నేను ఒక టైం టేబుల్ రాసి నేను అప్లోడ్ చేస్తాను. ఎలా చేయాలి, ఏ టైమింగ్లో చదివితే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు చదవాలి. అస్సలు మనకి టచ్ లేని సబ్జెక్ట్స్ని ఫస్ట్ చదివేసేయాలి మనం. అస్సలు సంబంధం లేని టాపిక్స్ని ఫస్ట్ చదివేసేయాలి. అది టైం టేబుల్లో మనం ఫస్ట్ పెట్టుకోవాల్సింది అది. ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే మెడికల్ ఫీల్డ్ కాబట్టి మాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనాటమీ అండ్ ఫిజియాలజీ ఉంటుంది. అనాటమీ అండ్ ఫిజియాలజీలో కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. కార్డియోవాస్కులర్ అంటే హార్ట్కి సంబంధించింది ఆ రోజు చదివాను నేను. ఆ రోజు చదివిన తర్వాత దాంట్లో కొన్ని షార్ట్ బిట్స్ చేసుకోవాలి. షార్ట్ బిట్స్ చేసి ఒక 50 బిట్స్ వరకు చేసుకోవాలి. 50 బిట్స్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నైట్ బెడ్ టైం ఉంటుంది కదా, బెడ్ టైంలో మనం వాటిని రీకలెక్ట్ చేసుకోవాలి. రీకలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చదివిన టాపిక్ని మనం మర్చిపోకుండా ఉండగలుగుతాం. ప్లస్ అది ఎప్పుడైనా కూడా మనకి రిమెంబర్ ఉంటదన్నమాట. బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ వరకు కూడా మనకి రిమెంబర్ ఉంటుంది. అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ టైం ఎప్పుడైతే మనం బెడ్ పైకి వెళ్ళి రిలాక్స్ అవుతామో, ఏం బుక్స్ ఉండవు మన దగ్గర. ఆ టైంలో మనం ఆ రోజు చేసిన వర్క్స్ అన్ని గుర్తు చేసుకోవాలి. దాన్ని రీకలెక్టింగ్ మెథడ్ అంటారు. రీకలెక్టింగ్ చేయడం వల్ల మనం చదివింది ఎప్పటికీ మర్చిపోకుండా ఉండగలుగుతాం. ఇది నాట్ ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎవరైనా సరే ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఏ స్టూడెంట్ అయినా సరే ఈ మెథడ్ని మనం ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము హెల్దీ డైట్ కూడా మనకు ఒక ఇంపార్టెంట్ అనమాట. డైట్ ఎలా ఇంపార్టెంట్ అంటే మనము ఎంతసేపు చదవడము, ఎంతసేపు ఎలా ప్రిపేర్ అవ్వడము, ఎంతసేపు చదవడము దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ మన హెల్త్ ఎలా కోఆపరేట్ చేస్తుంది, అది మనకి ఎండింగ్ వరకు కోఆపరేట్ చేస్తుందా లేదా, అప్పటి వరకు మన గోల్ని అచీవ్ అవుతామా లేదా. ఫస్ట్ చదువుతున్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ మన ఎండింగ్ వరకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంతసేపు మనం చదవడంలో పడి మన హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తాము. అలా చేయకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ నుండి మనం ఫోకస్డ్గా ఉండాలి. ఫోకస్డ్గా అంటే హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. అది ఎలా అనేది కూడా చెప్తాను. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏదేదో ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినడం కాదు. దానికి కూడా టైం టేబుల్ ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. దాంట్లో ఏమేమి ఉన్నాయి, ప్రోటీన్ ఉందా, బ్యాలెన్స్, అది కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, ఫ్యాట్స్ ఉన్నాయా, ఎలా
ఈజీ డైజెస్ట్ అవుతుందా లేదా. ఎప్పుడైనా కూడా కొంచెం సాఫ్ట్ డైట్ని తీసుకుంటే బెటర్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్నీ ఇంక్లూడెడ్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, ఆల్ రిచ్ ఫుడ్స్ అన్నీ ఇంక్లూడెడ్ థింగ్స్ ఇట్ ఈస్ కాల్డ్ అయితే బ్యాలెన్స్డ్ డైట్. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే అది మనకి ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్నిసార్లు నైట్ టైం మనం తినకుండా అంటే స్కిప్ చేయడం బెటర్, కొన్ని మిల్క్ తాగి లేదంటే లైట్ ఫుడ్ ఏదైనా తినేసి పడుకోవడం కూడా. ఎట్ ద సేమ్ టైం మన ప్రిపరేషన్లో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకవేళ కనుక మీరు వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి. ఎందుకు అనంటే ఇది ఎందుకు ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేశానంటే చాలా మందికి రీచ్ అవ్వట్లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. అదే దాని యొక్క ముఖ్య ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరికొన్ని సరికొత్త వీడియోస్తోని ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్. అండ్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. లైక్, మీ ఫాలో అండ్ లైక్ వల్ల ఏమవుతుందంటే మన వీడియోస్కి మరింత రీచ్ వస్తుందని నా గట్టి నమ్మకము. చేస్తారని కూడా నమ్ముతున్నాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.